ఇక నా ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ వీడియోలో మిస్‌క్యారేజ్ అయ్యాక వర్కౌట్స్ చేసిన కొన్ని మంత్స్‌కి పీరియడ్స్ డిలే అయిన తర్వాత ఫిఫ్త్ డేకి అయితే హాస్పిటల్ వెళ్ళమని చెప్పిన కదా! ఈ డాక్టర్స్ అయితే స్కాన్ చేసి ప్రెగ్నెన్సీ అని అనిపివ్వట్లేదు. కన్ఫర్మ్‌గా ఏం తెలియట్లేదు. మొత్తం బబుల్సే కనిపిస్తున్నాయి అని పీసీఓడీ లేకపోతే ఎర్లీ గెస్టేషన్ అని రిపోర్ట్స్ ఇచ్చి 15 డేస్‌కి మళ్ళీ రమ్మన్నాడు స్కాన్ చేసి చెప్తా అని. ఇక నేను అప్పటికే యోగా ఉన్న ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తున్నా. ఎందుకంటే ఇంకా కన్ఫర్మ్‌గా ఏం తెలియదు. మళ్ళీ ఇవి బంద్ చేస్తే ఇంట్రెస్ట్ ఎక్కడ పోతదో అని కంటిన్యూ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యా. ఇక యోగా ఎక్సర్సైజ్ చేస్తే ఏమైతదని మీరు అనుకోవచ్చు. ఏం కాదు. కాకపోతే ఒకసారి మిస్‌క్యారేజ్ అయిన తర్వాత లోపల భయం ఉంటదన్నట్టు. నాకైతే అట్లనే ఉంటుండే. ఎందుకంటే నేను అసలే హెవీగా చేస్తా వర్కౌట్స్. దానివల్ల స్టమక్ మీద ఒత్తిడి పడి ఒకవేళ ప్రెగ్నెన్సీ అయ్యి ఉంటే ఏమన్నా ప్రాబ్లమ్ అయితే ఎట్లా అని భయం ఉంటుండే. ఇక మొత్తానికైతే 15 డేస్‌కి హాస్పిటల్ వెళ్ళిన స్కాన్ చేసిండ్రు. కన్ఫర్మ్ అయింది 3-4 వీక్స్ ప్రెగ్నెన్సీ అని చెప్పిర్రు. మస్తు హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే వాటర్ బబుల్స్ ఉన్నా గానీ ఇక కన్ఫర్మ్ అయితే వేరే ఉంటది కదా హ్యాపీనెస్ అన్నది. ఇక నెక్స్ట్ అయితే గర్భసంచి కొంచెం వీక్ ఉందని 3 మంత్స్ ఇంజెక్షన్స్ వేసిర్రు. అంటే వీక్లీ వన్స్ అన్నట్టు. ఇక నెక్స్ట్ అయితే 6th మంత్ నుంచెల్లి వర్కౌట్స్ ఏమంది గాని చేయలేదు. కంటిన్యూషన్ కోసం ఫాలో అయ్యండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్